వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ పక్షంలో సూర్య భగవానుడు 13వ తారీఖు వరకు ధనుస్సులో సంచరిస్తున్నాడు. తదనంతరం మకరం, కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తూ చివరి 3 రోజులు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథునం, శని మీనం, రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారము ఉంది ఈ పక్షం లోపల. అయితే వృషభ రాశి వారికి ఈ 4 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత ఆకస్మికమైనటువంటి మార్పులు మీకు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ పక్షం లోపల. ఇకపోతే ప్రతి విషయంలోనూ మీకు లోతైనటువంటి ఆలోచనలు, విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనలు మీకు బాగా వృద్ధి పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఈ పక్షంలో. ముఖ్యంగా మీరు ఈ పక్షంలో మహాలక్ష్మి అమ్మవారిని కొలవండి. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి.